సిద్దిపేట పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముస్తాబాద్ చౌరస్తాలోని 133 kV సబ్ స్టేషన్ కు నిప్పంటుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సబ్ స్టేషన్ కు నిప్పంటుకోవడంతో కరెంటు పోయి సిద్దిపేట పట్టణమంతా అంధకారం అలుముకుంది. సిద్దిపేట అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగచారి మనకి ఫోన్ లైన్ లో అందిస్తారు. రంగచారి, ప్రమాదం ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఏమంటున్నారు అధికారులు అక్కడ? సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా సమీపంలోని అతిపెద్ద సబ్ స్టేషన్ ఇది 132 kV సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు గంట క్రితం, అంటే సుమారు 6:30-7 గంటల మధ్య ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ముందుగా మనకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే చిన్నగా మొదలైనటువంటి నిప్పు అది క్రమంగా పెరిగి భారీ అగ్ని ప్రమాదంగా మారినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనకైతే ఈ 132 kV సబ్ స్టేషన్ కు సంబంధించిన దాంట్లో భారీగానే మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాదాపు గంటన్నరగా ఈ మంటలు భారీ ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. అక్కడే కొంత ఆయిల్ కు సంబంధించిన అవి కూడా ట్యాంకర్లు కూడా ఉన్నట్టుగా విద్యుత్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆయిల్ అంతా కూడా దగ్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో దట్టమైనటువంటి నల్లటి పొగలు చెలరేగి ఈ ప్రాంతం అంతా కూడా కొంత భయాందోళన పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చుట్టుపక్కల ప్రజలంతా కూడా కొంత ఈ దట్టమైన పొగతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సుమారు గంటన్నరగా ఈ ప్రమాదం కొనసాగుతున్నది. ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు అయితే మనకు ఇక్కడ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ఈ సబ్ స్టేషన్ లో నష్టానికైతే గురైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే విద్యుత్ అధికారులు మొత్తంగా సిద్దిపేట పట్టణానికి దీనికి లింక్ అయి ఉన్నటువంటి సిద్దిపేట 132 kV సబ్ స్టేషన్ తో లింక్ అయి ఉన్నటువంటి సుమారు 7 మండలాలకు విద్యుత్ సరఫరాని పూర్తిగా నిలిపివేశారు. అంటే ముఖ్యంగా సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలము, అట్లాగే నారాయణరావుపేట మండలంతో పాటు ఇటు మిగతా దాదాపు 5-6 నారాయణరావుపేట మండలంతో పాటు సమీపంలో ఉన్నటువంటి నంగనూరు మండలము, చినుకోటూరు మండలంలోని కొంత ప్రాంతానికి కూడా పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి అధికారులు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ ఈ మంటల్ని అదుపులోకి తేవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం కొద్దిగా మంటలు తగ్గుముఖం పట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. దృశ్యాలను బట్టి మాత్రం అర్థమవుతుంది. అదే ఇప్పటి వరకు అయితే భారీ ఎత్తున అగ్ని ప్రమాదమే జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో ఇట్లాంటి ప్రమాదం జరిగినట్టుగా ఇప్పటివరకు అయితే దాఖలాలు లేవు. కేవలం అంటే ఎందుకంటే ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం ఏమి కాదు కాబట్టి ఇక్కడ పెద్దగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు సంభవించేటువంటి పరిస్థితులు ఇంతవరకు ఎన్నడూ ఇట్లాంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇది మెయిన్ గా ఇది సిద్దిపేట ప్రాంతానికి ఒక గుండెకాయ లాంటి సబ్ స్టేషన్ ఇది. ఇక్కడి నుంచే దాదాపు చాలా మండలాలకు, చాలా గ్రామాలకు, సిద్దిపేట పట్టణానికి ఈ విద్యుత్ సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది.
ఇక్కడి నుంచి ఇది పూర్తి స్థాయిలో ఈ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు 7 మండలాలు, సిద్దిపేట పట్టణము, సిద్దిపేట అర్బన్ మండలంలో కూడా అంధకారం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట పట్టణంలోని ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇళ్లలో ఉండలేని పరిస్థితి కొంత ఉంది. ఇప్పుడు ఈ ఉక్కపోత కూడా మొదలైన నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ సబ్ స్టేషన్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతంలో ప్రజలైతే కొంత చాలా భయాందోళనకు గురైనటువంటి ఆల్రెడీ చీకటి పడింది. ఈ మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? మంటలు ఆర్పడానికి ఏమైనా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉందా అక్కడ? అంటే కొంతసేపటి అంటే ముఖ్యంగా కొంతసేపటి వరకు విద్యుత్ అధికారులు కానీ విద్యుత్ ఫైర్ సిబ్బంది కానీ ఆ ప్రాంతానికి వెళ్ళడానికే కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రాంతం. సుమారు అరగంట పాటు ఆ ప్రాంతానికి వెళ్ళడానికే వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఫైర్ సిబ్బందికి. ప్రస్తుతం అయితే ఒక ఫైర్ స్టేషన్ నుంచి ఒక ఫైర్ స్టేషన్ వచ్చి ఈ మంటల్ని ఆపుతూ ఉన్నారు. అయితే కారణం ఏంటంటే ఇక్కడ కొంత ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. ఆయిల్ ట్యాంకర్ కనుక బ్లాస్ట్ అవుతే కొంత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు ముందుగానైతే కొంత రెస్క్యూ ఆపరేషన్ లో ముందుగా వాళ్ళు లోపలికి వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత దాని పరిస్థితికి అనుకూలంగా విద్యుత్ దాంట్లోకి ఫైర్ సిబ్బందిని ఫైర్ కి సంబంధించిన వాహనాన్ని లోపలికి అనుమతించారు. దాంతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మంటలు కొంత అదుపులోకి వచ్చాయి. అంటే ప్రారంభ దశలో ఉన్న పరిస్థితి కంటే కూడా ఇప్పుడు కొంత అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మరొక 2-3 ఫైర్ అవి మిషన్స్ కూడా తెప్పిస్తున్న వాహనాన్ని కూడా తెప్పిస్తూ ఉన్నారు. అది కూడా అవి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటాయి. ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు హరీష్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక్కడి పరిస్థితిని సమీక్షించి ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి చెప్పడానికి సిద్ధమవుతున్నట్టుంది. విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఈ ముందుగానైతే మంటల్ని అదుపులోకి తేవడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో సుమారు అరగంట లోపలనే ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. రైట్ రంగా.